ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక పోరాటంలాగా చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజైతే డిఎం ఆఫీస్ దగ్గరనైతే ధర్నా కార్యక్రమం అయితే చేపట్టారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి జీతభత్యాలు సుమారుగా 4 నెలల నుంచి 5 నెలల వరకు అయితే ప్రభుత్వం అయితే పే చేయకుండా ఉంది. మరి మేము ఏ విధంగా బతకాలి, మేము జీవనం ఏ విధంగా సాగించాలి అనే విధి విధానాల మీదనైతే ఈరోజైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులైతే వచ్చిన వేళ మనమైతే వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. నమస్తే అమ్మ. సార్ మాకు జీతం రాక బాగా కష్టం అవుతుంది. నిండలేని సారి జీతం. ఎక్కడి నుంచి వచ్చారమ్మ? ఆదిలాబాద్ నుంచి, నాన్నూరు పిఎస్సి నుంచి సార్. అంటే మీకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఎన్ని నెలల నుంచి మీకు జీతాలు రావట్లేదు? 4 మంత్స్ సార్. 4 మంత్స్ నుంచి జీతాలు ఏం రావట్లేదు సార్. మాకు కాంట్రాక్టు అసలు ఫోన్ చేసిన తర్వాత ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం అట్లా అనేస్తారు, కానీ మాకు జీతాలు టైంకి సరిగా రావు సార్. చాలా బాధపడుతూ డ్యూటీ చేసుకుంటూ ఉంటున్నాం సార్. అంటే మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదమ్మా, మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రభుత్వానికి మాకు అంటే నెల సారి జీతం రావాలి సార్. నెల సారి జీతం రావాలి. మాకు టైంకి సరిగా జీతాలు ఉండక, తిండి సరిగా లేక డ్యూటీ చేసుకుంటూ ఉంటున్నాం. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ ఉంది అన్న. సో మీకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి, మరి మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా? ఇప్పుడు దాకా 5 మంత్స్ అయిందన్న మా డ్యూటీలో. ఇప్పుడు ఒక నెల కూడా శాలరీస్ లేవండి మాది. ఉస్మానియా హాస్పిటల్ అనేది ప్రపంచంలో పెద్ద హాస్పిటల్ అంటారు, కానీ దానికి ఉన్న స్టాఫ్ వాళ్ళకి శాలరీస్ లేని హాస్పిటల్ అది అండి. ఎంత గట్టిగా చెప్పినా ధర్నాలు చేస్తాం, స్ట్రైక్ చేస్తాం, అన్నీ చేసినా కానీ శాలరీస్ లేవు. ఇప్పుడు 5 మంత్స్ అయిపోయింది. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చేతి గుర్తు సార్ ఎందుకు మిమ్మల్ని గుర్తించట్లేదు? మరి అది కార్పొరేషన్ చేయమని చెప్పేసి 1 ఇయర్ నుంచి చెప్తున్నామండి. కార్పొరేషన్ లేదు, ఏం లేదు. అవుట్సోర్సింగ్లలోనే అవుట్సోర్సింగ్లో అంటే చిన్న చూపు అందరికి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే చిన్న చూపు. దానివల్ల పట్టింపులు లేవు ఎవరికి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అంటే వాళ్ళే చేస్తారు కదా, వాళ్ళే ఉంటారు అని లైట్ తీసుకుంటారు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటేనే. అంటే ఇప్పుడు మీ జీవనం ఎలా సాగుతుంది మరి? అంటే మామూలుగా ఇక్కడ చేసుకునేటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి, పిల్లలకు పుస్తకాలని చెప్పేసి టైలు, బెల్ట్ ఇవన్నీ ఏ విధంగా కొనసాగిస్తున్నారు? స్కూల్లో అడ్మిషన్ చేయాలంటే ఫీజులు ఇవ్వాలి. ఫీజులు కట్టకపోతే స్కూల్లో అడ్మిషన్ అయితే లేదు. ఇప్పుడు దాకా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరు పిల్లలు స్కూల్లో అడ్మిషన్ కూడా అవ్వలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే కట్టడానికి డబ్బులు లేవు, 5 మంత్స్ శాలరీస్ లేవు, ఏమైనా కట్టాలి. జీవన ఉపాధి అంటే ర్యాపిడో కొట్టుకుంటా పార్ట్ టైం అట్లా లైఫ్ని గడుపుతున్నాం. ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో మెంబర్ ఆఫ్ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ బతుకుతున్నారు. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మరి కార్పొరేషన్ చేయమని చెప్తున్నాం. ఏజెన్సీలను తొలగించేసి డైరెక్ట్ కార్పొరేషన్ 1వ తారీఖు శాలరీ రావాలని చెప్పేసి మా ఒక చిన్న మనవి. ఏందమ్మా మరి ఇంతగానం ఏడుస్తున్నావు, ఇంతగానం బాధపడుతున్నావు, ఏంది అసలు నీ సమస్య ఏంది? నెల సాలరీ రావాలి. నేను కష్టపడిన దానికి నాకు కష్టమయ్యి సాలరీ రావాలి, ఇంతే. ఆ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, అందరినీ ఎమ్మెల్యేని అడుగుతున్నాను, అందరిని అడుగుతున్నాను. ఎమ్మెల్యే పోయినా కానీ ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చినా కానీ బడ్జెట్ లేదు అంటాడు. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకుంటే టీచర్లకు లక్ష రూపాయలు ఎందుకు జీతం ఇస్తారు? కూర్చున్న జాగాలో ₹1,00,000 జీతం ఆయనకు ఎందుకు? మేము కష్టపడుతున్నాం కదా, మేము గలీజ్ చేస్తున్నాం, మాకు సాలరీ పెంచి ఇవ్వాలి కదా. మేము ఒక్కరోజు రాకుంటే హాస్పిటల్ అంతా బంద్ అయిపోతుంది. సార్ రాడు, డాక్టర్ రాడు, ఓల్డ్ పేషెంట్ రారు. పేషెంట్ ఉచ్చబోసినా తీస్తున్నాం, దొడ్డి కోసినా తీస్తున్నాం, కక్కినా తీస్తున్నాం. మాకు సాలరీ లేకుంటే లక్ష రూపాయలు కూర్చున్న జాగాలో ఎందుకు ఇస్తుంటారు ఆయనకు? గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ అంతా ఎందుకు చిలువ తీస్తుంది మాకు? అంటే అమ్మ మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో మీరు చేసేటువంటి సేవ వర్ణనాతీతం, చాలా మంచి సేవ. మరి మీ సేవను ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించట్లేదు, రేవంత్ రెడ్డి గారు గుర్తించట్లేదు? మరి సుమారుగా 4 నుంచి 5 నెలల జీతాలు రావాలట, ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రావట్లేదు అంటారు? గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదట. టీచర్ వాళ్ళకు, పెద్ద అధికార వాళ్ళకు లక్ష రూపాయలు జీతం ఇచ్చినప్పుడు కంటిన్యూ వాళ్ళకు 1 తారీఖే జీతం ఇస్తారు. మేము ఇంత కష్టపడినప్పుడు, మేము ఇంత గలీజ్ చేసినప్పుడు మాకెందుకు సాలరీ రాదు సార్? మేము ఒక్కరోజు రాకుంటే మీరు రోడ్డు మీద ఏంది, ఇల్లు మీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేకుండా ఉన్నారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని గుర్తించలేడా? మరి ఓట్లు అడగతందుకే గుర్తించుంటున్నారు. ఓట్లకు రావాలంటే ఊరంతా తిరుగుతాడు. ఓట్లు అయిపోయినాక మాకు ఊరేంటే తిరిగిపిస్తుండు. అంటే కేవలం ఓట్ల కోసమే ఆయన 10 మీద కూర్చోవాలి, మా గరీబోలే కష్టం తినాలి అని రేవంత్ రెడ్డి చూస్తుండు. కానీ రేవంత్ రెడ్డికి ఒక్కరోజు మా అంత కష్టం చేసి చూపెట్టుమను, అప్పుడు ఆయనకి షాబాష్కి ఇస్తాం. మా లెక్క పని చేసి చూడమను రేవంత్ రెడ్డికి, మేము చూస్తాం. అప్పుడు ఒక్కరోజు హాస్పిటల్లో కక్కుడు, దొడ్డికి, బాత్రూమ్ కడిగితే ఆయనకి షాబాస్ అని ఒక్క తల్లికి గుట్టినట్టు నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు ఊకే ఢిల్లీకి పోతున్నాడు, అటు ఇటు మీటింగ్లో పోతున్నాడు, దానికి పెడుతున్నాడు, దీనికి. మరి మీకు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేవా, రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవా? రేవంత్ రెడ్డికి తెలాలి మరి ఆ మాట. రేవంత్ రెడ్డికి తెలాలి.
మరి ఇంత గరీబ్ వాళ్ళు కష్టపడుతుండు, వాళ్ళు లేకుంటే హాస్పిటల్ ఎట్లా నడుస్తుంది అని ఆనికి తెలాలి. ఆని ఒక్క రోజుకు కారు ఖర్చు లేదు, మాకు కూలి. మాకు 15,000 జీతం ఉంటే జీవో తీస్తే 11,000 ఎందుకు ఇస్తుండు? కాంట్రాక్టర్కి ఆ బతుకు మా మీద ఎందుకు బతుకుమని ఇచ్చిండు? నీకు చేత కాదా ఏతందుకు జీతము? ఆయనకి ఎందుకు పెట్టినావు? మా మీద బతుకోమని ఇచ్చినావా? ఆ కాంట్రాక్ట్ తీసేసి డైరెక్ట్ నువ్వు నాకు ఇవ్వవు జీతము, మా అకౌంట్లో ఇవ్వవు జీతము, ఎందుకు ఇవ్వవు నువ్వు? ఇంత బాధపడుతున్నావు, ఇంత అడుగుతున్నావు ప్రభుత్వాన్ని, మరి ఈ 5 నెలల సంది నీకు జీతం వస్తలేదు కదా, మరి నీకు జీతం రాకపోయేసరికి నీ కుటుంబంలో ఉన్నటువంటి మీ భర్తే కావచ్చు, మీ పిల్లలే కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు ఎట్లా బతుకుతారమ్మా? మరి ఏం చేస్తా సార్, బాకీ రోడి బాకీ ఇస్తలేడు, దుకాణం వాడు కిరాణా సామాన్ ఇస్తలేడు, గ్యాస్ వానికి గ్యాస్ బుక్ ఇయ్యేలా చేస్తే 15 రోజులకు కట్టెల మీద వంట చేస్తున్నాం. మా కోసం వాళ్ళకి వస్తుంది. రేవంత్ రెడ్డి తెలుసా? రేవంత్ రెడ్డి కార్లో తిరుగుతాడు, బంగ్లాలో వంటాడు. ఒక్కరోజుకు ఇట్లా మాతోని కష్టం చేస్తే రేవంత్ రెడ్డి అప్పుడు ఏర్పడుతుంది సార్ వాళ్ళకు. మేము గరీబ్ వాళ్ళకు కొంచెం చూడాలి. గరీబ్ వాళ్ళం నీకెందుకు గెలిపించినాము? మాకు న్యాయం చేస్తావని గెలిపించినాము. నువ్వు మాకు చిలుక చూపు చూస్తున్నావు. ఇది గవర్నమెంట్కి మాకు రేవంత్ రెడ్డికి తరపున ఇంటింటికి వచ్చి కాలు మొక్కుతారు, అవ్వ అయ్యా అని అంటారు. అప్పుడు మానం సిగ్గు అనిపించరు. ఇప్పుడు జీతం వేసే టైంకి వాళ్ళకు మానం సిగ్గు అనిపిస్తున్నారు. మా పిల్లలు, నాకు 7 పిల్లలు ఉన్నారు. 25 సంవత్సరం అయినాయి. 25 సంవత్సరం నుంచి ఇదే కష్టాలు చేసుకుంటా బతుకుతున్నాం. మాకు 6 పిల్లలకు స్కూల్కి పోతే వాళ్ళకు పుస్తకాలు లేవు, బట్టలు లేవు, చెప్పులు లేవు. వాళ్ళకు తినేదానికి వేడదామంటే ఒక పూటకు కూర ఉంటే బువ్వ లేవు, బువ్వ ఉంటే కూర లేవు. మా ఇబ్బంది ఎవరు చూస్తున్నారు? మానం లేకుండా ఈ రేవంత్ రెడ్డి చూస్తున్నారా? ఎమ్మెల్యే చూస్తున్నారా? ఎంపీ చూస్తున్నారా? ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తలేరు. సాలరీస్ లేవు, ఎంత స్ట్రైక్స్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు రేపు అని జరుపుకుంటూ వస్తున్నారు. ఇట్లా జరుపుకుంటూ వస్తే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి, ఇంట్లో పరిస్థితులు బాగుండవు, మమ్మీ డాడీ హెల్త్ బాగుండదు, మేమే చేయాలి ఇంట్లో. అట్లా ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు 5-6 మంత్స్ నుంచి ఇట్లా శాలరీస్ ఇవ్వకుండా ఆపుకుంటూ పోతే బయట అప్పులు చేస్తాం. ఇప్పుడు వచ్చిన శాలరీ కూడా అప్పులు తీర్చడమే సరిపోతుంది మాకు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? మరి మీరు ఇంతకుముందు ఏమన్నా వాళ్ళకు విన్నపించుకున్నారా? వినిపించుకున్నాం. కార్పొరేషన్ చేస్తాము అని అన్నారు. ఆ కార్పొరేషన్ చేసే మాట కూడా ఇప్పుడు మళ్ళీ తీయట్లేరు. ఇవి ఉన్న శాలరీస్ క్లియర్ చేయడానికి ఇన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. మేము వాళ్ళు కార్పొరేషన్ చేశారన్న నమ్మకం కూడా లేదు మాకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చినాం. గత 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అక్కడే. సేమ్ ఇదే పరిస్థితి మాకు. ఎప్పుడు శాలరీస్ వేయాలన్నా అడుక్కోవాల్సి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ డేట్ చెప్తున్నారు. ఇదే ఈ డేట్ కేసాం, ఆ డేట్ కేసాం అని చెప్తున్నారు, కానీ శాలరీస్ మాత్రం టైంకి రావు అసలు. ఆ శాలరీస్ వచ్చినా కూడా అప్పులు తీర్పడం సరిపోతుంది మాకు. మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగినేనా? అవుట్సోర్సింగ్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అంటే 3 ఇయర్స్ నుంచి ఈ సమస్య సేమ్ ఇలాగనే ఉంది? ఇలాగనే ఉంది, ఏమి మారలేదు, ఇట్లానే ఉంది. మరి ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదే స్ట్రైక్స్ చేస్తేనే చూస్తూ ఉంటాడు. ఇంకా అంతకు మించి ఏం చూడడం తప్ప ఇంకా చేసేది ఏముండదు. తను చేసేది ఉంటే ఏ పార్టీకో చేస్తుండే. మేము 8 ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్నాం అక్కడ. సేమ్ ఇదే కంటిన్యూ. 3-4 నెలలకు ఒకసారి ఇట్లా స్ట్రైక్ చేస్తూ ఉంటే 3-4 మంత్స్ అయిన తర్వాత 1 నెల శాలరీ వేస్తారు. మళ్ళీ తర్వాత శాలరీ అనేది మాటనే ఉండదు. ఇక ప్రతిసారి మేము ఆడుకోవాలి. ప్రతి డైలీ శాలరీ ఏ ఒక్క రెస్పాన్స్ ఉండదు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎదురుగా ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఏం రాకపోతే ఎవరిని అడగాలి ఏంది కూడా మాకు తెలీదు. శాలరీ రాకపోతే ఎవరిని అడగాలి, మా ఏజెన్సీ ఎవరు లీడ్ చేస్తున్నారు, ఎవరి దగ్గర ఉంది అన్న ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఉండదు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకపోతే హాస్పిటల్ యొక్క పరిస్థితి ఎట్లుంటుంది? మరి ఇంత సేవ చేసేటువంటి మిమ్మల్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? 5 నెలల నుంచి ఎందుకు శాలరీ ఇవ్వట్లేదు అంటారు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవాలి సార్. మరి ఇంతగానో మొత్తం ఇప్పుడు మేము ఎంతమంది అయితే అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నామో ఇంకా అందరం రానేలేదు. ఇంకా 25% మెంబర్స్ ఉన్నాము. 75 మెంబర్స్ మొత్తం ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు. ఎవరైతే అందరం హాస్పిటల్స్లో మొత్తం అందరు ఎమర్జెన్సీలలోనే ఉన్నారు. ఎంఆర్ఐలో ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, అనస్థీషియా వాళ్ళు ఉన్నారు, మొత్తం డిఓస్ ఉన్నారు. రాకపోతే మాత్రం గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఉన్నారో దానికంటే ఎక్కువ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎమర్జెన్సీ దగ్గర వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ అందరు వస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి 25% ఇక్కడ ఉన్నారు. కానీ ఇంతగానో మేము చేస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదో, ఎందుకు అర్థం చేసుకోవట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. 4-5 మంత్స్ నుంచి రాకపోయినా కూడా మేము డైలీ రెగ్యులర్గా వచ్చి డ్యూటీ చేస్తున్నాం అంటే అదన్నా గుర్తించాలి కదా. మేము పూడ నుంచి వస్తాం, అక్కడ మాకు బస్సెస్ లేవు, ఏం లేవు. డైలీ 80 రూపీస్ పెట్టుకొని వస్తున్నాం, డైలీ 80 రూపీస్ పెట్టుకొని వెళ్తున్నాం. ఏందన్నట్టు
మాకు ఎంత కష్టం ఉన్నా చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందన్న మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. శాలరీస్ లేక ఇప్పుడు జూన్లో ఇప్పుడు పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయినాయి. మాకు స్కూల్ బ్యాగ్స్ తీసుకోవాలన్నా బుక్స్కి యూనిఫామ్కి ప్రతిదానికి మాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ మేడం వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని అది సేమ్ స్కూల్ మేము కంటిన్యూషన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు పంపిస్తున్నాం తప్ప ఇప్పుడు కొత్త స్కూల్లో వేస్తే మాత్రం అడ్మిషన్ అది ఇది ఫీజు ఏం తీసుకోకుండా అయితే వాళ్ళు తీసుకోరు. సేమ్ అదే స్కూల్ కాబట్టి రిక్వెస్ట్ చేసుకొని పంపిస్తున్నాం అంతే. ఒకవేళ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వము అంగీకరించకుండా సేమ్ ఇదే విధానంగా కొనసాగితే ముందు చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీవి? ఈసారి ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు స్ట్రైక్కి రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఎంత మొత్తం ఈ తెలంగాణలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు వస్తేనే ఇక్కడ ఎవరికి ఎంత ప్రాబ్లం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరు వస్తేనే తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఇంతమంది ప్రతి ఒక్కరు రావాలి. శానిటైజేషన్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా శాలరీ రాకపోతే మొత్తం అన్ని పనులు అన్ని వార్డులలో పనులు వదిలిపెట్టేసి కూర్చుంటే ఎక్కడ చెత్త అక్కడ ఎక్కడ అది ఉంటే నెక్స్ట్ డేనే వాళ్ళకి శాలరీ క్లియర్ చేసినారు. వాళ్ళకంటే అధ్వానం అయిపోయినాం మేము. స్పాట్గా రెస్పాన్స్ ఇచ్చారు, మాకు కూడా ఇట్లా స్పాట్గా రెస్పాన్స్ ఇస్తే మాకు కూడా ఒకటి ఉంటుంది కదా. అంటే మేము చేసింది కూడా మాకు అంటే చేసింది కూడా వాల్యూ లేనట్టు అయిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆర్టీసీ అంటేనేమో సమాజంలో తిరుక్కుంటా వాళ్ళ సేవలను అందిస్తున్నది. మరి మీ సేవలు అనేటివి లోపలనే జరుగుతున్నాయి కదా, మరి అందుకని గుర్తించట్లేదా? అది కూడా గుర్తించవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని ఎట్లా గుర్తించారో మమ్మల్ని గుర్తించవచ్చు కదా. ఇప్పుడు ఒక ఆయన సూసైడ్ చేసుకున్నందుకు అంత రెస్పాన్స్ అయ్యారు, ఒక్క ఆయన సూసైడ్ చేసుకున్నందుకు అంతమంది రెస్పాన్స్. ఇప్పుడు మా దాంట్లో కూడా ఎంతమంది సూసైడ్ చేసుకున్నా కదా ఎవరు రెస్పాన్స్ కారు, ఎవరు ముంగల్కి రారు, ఎవరు మాట్లాడరు. అది ఎందుకు మాట్లాడారు మరి? ఇప్పుడు ఎంత స్పాట్గా అయితే 1 డేకే రెస్పాన్స్ అయిపోయారు కదా వాళ్ళు. మాకు కూడా అట్లా కావచ్చు కదా. మేము కూడా ఏం అడుక్కుంటలేం కదా వాళ్ళకి ఎంత స్పాట్గా రెస్పాన్స్ అయ్యారో మాకు కూడా అట్లనే కావాలి. అంటే ఎందుకు మీ పైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగినుల పైన ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చూపిస్తుంది అనుకుంటున్నారు? మరి వాళ్ళకి కనిపించట్లేము మేము. వేరే మనుషులు అందరు కనిపిస్తారు కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కనిపించట్లేరు. అతనికి అదే రీజన్. అది మనుషులు కాము కదా మేము, వాళ్ళకి కనిపించము. వేరే వాళ్ళందరూ కనిపిస్తారు వాళ్ళకి అంతే. అవుట్ సోర్సింగ్ ఒక్కటి పట్టించుకుంటే మాకు కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనేది ఒక చెత్త, అది తీసేసి అందరికీ కార్పొరేషన్ చేయాలి. రెగ్యులరైజ్ చేస్తేనే మాకు ఎవరికి ఎంత అర్హత ఉందో ఆ శాలరీ వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎక్స్ట్రా మాకు కావాలి, మాకు 20,000 వస్తుంది, 50 ఇవ్వండి, 60 ఇవ్వండి అని మేము అడగట్లేదు. మేము ఎంతైతే పని చేస్తున్నామో మాకు ఎంతైతే అర్హత ఉందో మా శాలరీనే మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. మాకు ఎంతైతే మా శాలరీని బట్టి ఇవ్వమని చెప్పి చెప్తున్నాం. మా శాలరీని బట్టి మేము ఎంతైతే జాబ్ చేస్తున్నామో అంత శాలరీ మాకు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ అనేది తీసేసేయాలని చెప్పి దయచేసి అర్థం చేసుకోవాలి మా బాధలని. ఇప్పటికీ తిండి లేదు, ఏం లేకుండా మేము ఇక్కడ వస్తున్నాము. అక్కడ జాబ్ల దగ్గర అక్కడ కూడా ఇప్పుడు ఏమైనా కూడా మళ్ళీ అక్కడ ఏమైనా కూడా మాకే ప్రాబ్లం. డ్యూటీల దగ్గర అక్కడ వేరే వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళని మా ప్లేస్లో వేరే వాళ్ళని అక్కడ పెట్టి ఇక్కడ వచ్చి స్ట్రైక్ చేస్తున్నాం మేము. శాలరీ టైం టు టైం పనులు చేసి ఇది ఆడుకునే లెక్క అయిపోయింది. ప్రతి నెల ఇదే. సరే ఎప్పుడన్నా ఒక్కసారి అయిందంటే అర్థం చేసుకుంటాం, ప్రతిసారి ఇదే. మాకు ఎవ్రీ మంత్ శాలరీస్ కావాలి. ఈ బిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటారు, ఈ బిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటున్నారు. దేని గురించి వెళ్తుంది బిల్లు? మీరు ఎవ్రీ మంత్ కరెక్ట్ మా రిజిస్టర్ పంపించలేదా గవర్నమెంట్కి? మీరు గవర్నమెంట్ దగ్గర బడ్జెటే లేదా? గవర్నమెంట్ దగ్గర డైలీ బడ్జెటే ఉండదా? ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారు కదా గవర్నమెంట్ ఎంప్లాయ్కి, మాకు ఎందుకు ఇయ్యరు? మాకు అదే బడ్జెట్. మాకు ఎవ్రీ మంత్ శాలరీస్ కావాలి. మా కాంట్రాక్ట్ బేస్ మొత్తం తీసి పడేయాలి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేదు కాబట్టి ఇవన్నీ ఆపుతున్నామన్న విషయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజానికి తెలంగాణలో అందరికీ జీతాలు ఇస్తున్నారు, అన్ని సంస్థలు బాగానే నడుస్తున్నాయి. మరి మీ సంస్థ ఎందుకు నడవట్లేదు? మా సమస్య గవర్నమెంట్ వాళ్ళకి వెళ్తలేదు కదా ఫస్ట్ రీజన్. మధ్యలోని కొట్టేస్తున్నారు, దాని గురించి వెళ్తలేదు. మాకు డైరెక్ట్ వెళ్ళదు కదా, మాకు కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంట్రాక్ట్ నుంచి మాకు వస్తుంది. అది కూడా మాకు 13,500. జాన్ నుంచి మాకు శాలరీస్ లేవు ఇంతవరకు. దేని గురించి లేవు? మేము స్ట్రైక్ చేస్తామంటే ఏమంటారు? జాబ్ల నుంచి తీసేస్తామంటారు. ఎందుకు తీసారు జాబ్ల నుంచి? తీసే రైట్స్ ఎవరు ఇచ్చారు జాబ్ల నుంచి? ఏమైనా తప్పు చేస్తే జాబ్ల నుంచి తీయాలి మీరు. మేము తప్పే చేయనప్పుడు మేము శాలరీస్ గురించి మేము అడుగుతున్నాం. మంత్లీ మేము 30 days వరకు అయితే చేయాలి. ఏమైనా ఎమర్జెన్సీ లీవ్ అంటే కూడా లీవ్ ఇస్తలేరు మాకు. ఇంట్లో వేయండి అందులో వేయండి అంటారు. మన టైంకి రాకపోతే అది ఒక టార్చర్ మాకు. ఎందుకు టార్చర్ మాకు? అదే మా గవర్నమెంట్ వాళ్ళకి చేయండి. గవర్నమెంట్ వాళ్ళు 10:30కి వచ్చినా కూడా ఏం టార్చర్ ఉండదు కదా మళ్ళీ. సరే మీరు ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఏమని చెప్పదలుచుకున్నారు? మాకు శాలరీస్ మంత్లీ ఎవ్రీ మంత్ మాకు శాలరీస్ పడాలి. మాకు శాలరీస్ ఇంక్రిమెంట్ కావాలి. కాంట్రాక్ట్ బేస్ తీసేయాలి. ఉస్మానియా ఆసుపత్రిలో 7 years నుంచి జాబ్ చేస్తున్నానండి. గత 5 నెలలుగా మాకు జీతాలు లేవు. ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామండి. 6 months నుంచి శాలరీస్ లేవండి.
6 మంత్స్ నుంచి శాలరీస్ లేకపోతే రెంట్స్ ఎట్లా కట్టుకోవాలి? చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం ఇంట్లోకి ఏమైనా దేవాలన్నా కూడా సరిపోవట్లేదు శాలరీస్. మాకు ఇచ్చే శాలరీస్ 13,000 వస్తుంది, రెంటే 7,000 పోతే ఇంకా ఏం మిగులుతుందండి? మాకు తినడానికి కూడా లేదు. అది కూడా కనీసం ఫస్ట్కి వేస్తారంటే అది కూడా కాదు. 6 మంత్స్ అవుతుంది, 6 మంత్స్ నుంచి 1 మంత్ శాలరీ ఏమిటికి సరిపోతుందండి? అసలు చాలా ఇబ్బంది అవుతుంది. మా కార్పొరేషన్ కావాలి, కాంట్రాక్ట్ తీసేసి కార్పొరేషన్ కావాలండి, అదే మా విన్నపం. అన్న, మేము ఉస్మానియా హాస్పిటల్లో 10 years నుంచి వర్క్ చేస్తున్నాము. మాకు శాలరీ కావాలన్న ప్రతిసారి మేము స్ట్రైక్ నోటీస్ ఇస్తే 1 month శాలరీ క్రెడిట్ అవుతుంది. మళ్ళీ శాలరీ కావాలంటే మళ్ళీ మేము స్ట్రైక్ చేస్తేనే వస్తుంది. అంటే మీకు జీతాలు రావాలి అని అంటే స్ట్రైక్ ఎప్పుడు చేస్తూనే ఉండాలా? మరి గత 10 years నుంచి మేము స్ట్రైక్ చేస్తేనే మాకు శాలరీస్ వస్తాయి. అంతకుమించి మాకు శాలరీలు అంటే పడడం చాలా రేరు. దాంట్లో కటింగ్ చేసి మాకు శాలరీస్ ఇస్తారు. అన్న, మాకు తిండి ఇబ్బందిగా ఉందన్న. నిజంగా చెప్పాలంటే ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి బతకడానికి వచ్చినాం. టెక్నీషియన్గా మేము పనిచేస్తున్నాము. బయట చేస్తే మాకు వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కు మేము గెలిపించుకున్నాం, ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కనీసం మేము పర్మనెంట్ అవుతామని ఆశతోటి 10 years నుంచి ఉస్మానియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నామన్న. ఇప్పటికి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ గారు కానీ ఇప్పటికి మా గురించి మాట్లాడినాడు ఒక్కడు లేడన్న. హైదరాబాద్లో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము గెలిపించుకునేవి వేస్ట్ అన్న. ఈ కొడుకులని అంతా వేస్ట్ గాన్లు ఉన్నారు వీళ్ళు. దయచేసి రేవంత్ రెడ్డి సార్కి మా రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీని తీసేసి దయచేసి కార్పొరేషన్ చేస్తే కార్పొరేషన్లో చేయండి అన్న. లేదు అంటే మాకు డైరెక్ట్ గవర్నమెంట్ల త్రూ తీసుకొని మాకు శాలరీస్ వేయండి. దయచేసి మాకు శాలరీస్కి చాలా ఇబ్బందిగా ఉందన్న. మీ వీడియో తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు శాలరీస్ రెగ్యులర్గా వేయండి అన్న. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా, మరి ఇన్ని సంస్థలకు సీఎం రేవంత్ రెడ్డి గారు జీతాలు వేసినప్పుడు మరి మీకెందుకు వేయట్లేదు అంటారు? మా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అంటే చిన్న చూపు అన్న, చాలా చిన్న చూపు. లేబర్స్ అంటే రోడ్డు మీద అడ్డ మీద పనిచేసే కొడుకులన్నా మంచిగా ఉంటారు, కానీ మా ఏజెన్సీ అంత దళిద్రంగా ఉంది. వేరే కాంట్రాక్ట్లకు కానీ గవర్నమెంట్ నుంచి ఫస్ట్కే జీతం అన్న, వాడికి ఒక్కరోజు గ్యాప్ లేదు. మాకు మాత్రం నెల కాదు 5 నెలలు గ్యాప్, 6 నెలలు గ్యాప్. ఏమన్నా అడిగితే అవును లేట్ అవుతుంది, బిల్లులు రాలేవు, పే అండ్ అకౌంట్లో లేదు, ఆడలేదు, ఏజెన్సీ లేదు, అవన్నీ చెప్తున్నారన్న. అంటే ఇప్పుడు హాస్పిటల్లో మీరు చేయని పని అంటూ ఉండదు. మరి ఇంతటి పరిస్థితులు అన్నీ అర్థం చేసుకొని మరి పేషెంట్లను మంచిగా చూసుకునేటువంటి మీకు ఎందుకు ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూస్తుంది? మరి ఇది ఇప్పుడు కాదన్న, ముందు నుంచే చిన్న చూపే చూస్తున్నారు. మాకు ఫస్ట్ నుంచి చిన్న చూపే ఉంది. మేము పేషెంట్లకు ఎంత వర్క్ చేస్తామో అక్కడ చూసిన వాళ్ళకి, మీ వీడియో వాళ్ళకి తెలుసన్న మేము ఎంత గలీజ్గా ఉంటారు. పేషెంట్కు బాత్రూమ్ చేసినా మేమే ముట్టుకోవాలి, వానికి రక్తం వస్తున్నా మేమే ముట్టుకోవాలి, అన్నీ మేమే చేస్తాం. గలీజ్ పనులన్నీ చేసేది మేమే అన్న, టెక్నీషియన్స్గా. మాకు శాలరీస్ 4 months నుంచి రావట్లేదు. రాక మాకు ఫ్యామిలీస్ నుంచి ఇబ్బంది అవుతుంది. ఫ్యామిలీస్ని పోషించుకోవడం కానీ కొంచెం అంటే ఇబ్బంది అవుతుంది. 4 నెలల నుండి జీతం లేకపోతే ఇంట్లో ఎట్లా పోషించుకుంటాము, ఎట్లా చేసుకుంటాము, డ్యూటీకి ఎట్లా వస్తాము, ఇవన్నీ చేసుకోవాలి కదా. ఇంకా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి, ఫీజెస్ ఎట్లా కడతాము, బయట రెంట్స్ ఎట్లా కడతాము, అవన్నీ చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి వాళ్ళకు కూడా శాలరీ ఆపేసి బడ్జెట్ లేదు అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా. కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కే ఎందుకు చెప్పాలి బడ్జెట్ లేదు అని చెప్పేసి? మాకు ఏ భద్రత లేదు. మేము ఏమైనా ఎక్కువ మాట్లాడితే కూడా అది డ్యూటీస్ నుంచి తీసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అదే ఓ భయం ఉంటుంది మాకు. మేడం, ఇప్పుడు మీకంటూ ఏమన్నా ప్రభుత్వం నుంచి హెల్త్ కార్డ్స్ ఇష్యూ అయినాయా? ఏ హెల్త్ కార్డ్స్ లేవు మాకు. ఖాళీ ఏదో వచ్చినామా అంటే వచ్చినాం, మాకేమన్నా అయింది అని అంటే మా రక్షణ కూడా ఏమీ ఉండదు మాకు. మాకైతే కార్పొరేషన్లో కలపాలి, ఏజెన్సీని అయితే రద్దు చేయాలి. ఏజెన్సీ వాళ్ళు మా దగ్గర నుంచి 1 మెంబర్కి ఒక 8,000 9,000 అమౌంట్ తీసేసుకుంటున్నారు. కాబట్టి మాకు కార్పొరేషన్లో కలపాలి పక్కా. ఇంకా పిఎఫ్ కూడా టైంకి వేయరు, శాలరీ వేయరు. పిఎఫ్ కూడా టైంకి శాలరీ పడ్డా కూడా పిఎఫ్ మాత్రం వేయరు. మాకు ఏమంటారు, టైంకి శాలరీ పడేటట్టు చేయండి. మా 5 months అవుతుంది ఇప్పటికీ శాలరీ రాక, శాలరీ వచ్చేటట్టు చేయండి. మాకు శాలరీ పెంచేదేమో కానీ శాలరీ ఉన్న శాలరీ టైంకి ఇవ్వమనండి ఫస్ట్, తర్వాత శాలరీ పెంచుతారేమో. ఉన్న శాలరీ టైంకి ఇస్తే చాలు. మాకు ఇప్పుడైతే 4 months అవుతుంది. 4 months ఫిబ్రవరి నుంచి లేదు. మాదా 17,000 చేంజ్ అండి. కట్టే యూఎస్ఐ పిఎఫ్ కట్టే 17,000 చేంజ్ వస్తుంది. శాలరీ లేదు. ఇంకా ఇంట్లో ఉంటారు కదా మమ్మీ అన్న, ఇంకా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు.
అట్లా ఒకవేళ దీని మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు అయితే ఇంకా చాలా కష్టం. దీని మీద కాకుండా ఇంకా వేరే చూసుకుంటే ఏదో వెళ్తున్నాం, కానీ ఇంకా దీని మీద డిపెండ్ అయితే ఇంకా చాలా కష్టం. అన్ని అప్పులే ఉంటాయి కూడా. మాకు శాలరీ కరెక్ట్ రావాలండి, కరెక్ట్ రావట్లేదు శాలరీ. చాలా ఇబ్బంది అవుతుంది శాలరీ గురించి. 4 months నుంచి శాలరీ లేకపోతే మేము ఎట్లా బతకాలి, ఎట్లా రెంట్లు కట్టుకోవాలి, పిల్లల ఫీజు ఎట్లా కట్టాలి. మాకు శాలరీ కరెక్ట్గా రావాలి. ఇంకా ఏజెన్సీ కూడా మొత్తం రద్దు చేయాలి. గవర్నమెంటే మాకు డైరెక్ట్ మా అకౌంట్లోకి శాలరీ పడేటట్టు చేయండి. ఇప్పుడు మిడిల్ మ్యాన్ ఏజెన్సీస్ ఇవన్నీ వాళ్ళకి మేము ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు ఎవరు సరైన రిప్లై ఇవ్వట్లేదు. మాకు శాలరీ వచ్చేటట్టు వాళ్ళు చేయట్లేదు. మాకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. డైరెక్ట్ మా అకౌంట్లోనే శాలరీ పడాలి. మేము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉస్మానియాలో చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ మాకు శాలరీ మా అకౌంట్లోకే కావాలి. ఎంత శాలరీ ఉందంత చేసి డైరెక్ట్ కార్పొరేషన్ చేసి గవర్నమెంట్ నుంచి ట్రెజరీ నుంచి మా యొక్క జీతాలు రావాలని ముఖ్యంగా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు గత 5 నెలల నుండి జీతాలు కూడా సక్రమంగా రావట్లేదు. దీనిపైన కూడా మేము చాలా ఆవేదనతోటి ఉన్నాము. 5 నెలల నుంచి ఈ హైదరాబాద్ నగరంలో జీవనం సాగించడం అంటే చాలా కష్టము. అది ఈ రోజున్న ఖర్చుల స్కూల్ స్టార్ట్ అయిన పిల్లలకు కానీ ఫీజులు కానీ చాలా మాకు ఆవేదన ఉన్నది. సో ఈ యొక్క మీటింగ్ ద్వారానైనా రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క ప్రాబ్లం తెలుస్తుందని అనుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఉన్నదని ఇవాళ ఈ ధర్నా ద్వారా మనకు తెలుస్తున్నది. అన్ని రాజకీయ పార్టీలు ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ 10 ఏళ్లలో ఆయన రాకముందు కేసీఆర్ చెప్పిన విషయం ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్సోర్సింగ్ వ్యవస్థ, డైలీ వేస్ వ్యవస్థ, ఇది బాంచన్గిరి వ్యవస్థ, ఇదంతా దరిద్రమైన వ్యవస్థ, దీన్ని రూపు మార్చాలని చెప్పని తన చెప్పిండు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పడ్డది. ఆయన పోయిండు, ఈయన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ వాళ్ళు మేనిఫెస్టోలలో ఏదైతే పెట్టి మేము అధికారంలోకి వచ్చినాక మీ కార్పొరేషన్ చేస్తామని చెప్పిండ్రు. నెలకు మీకు జీతాలు వస్తాయి, గౌరవపూరితమైనటువంటి బతుకుతారు మీరు అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు 1,08,000 10 మంది ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి 5 నెలల నుంచి జీతాలు లేవు. ఏం ప్రభుత్వాలు నడుపుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు పోయి నీకు ఇప్పుడు మూసీ గురించి మాట్లాడేందుకు ఢిల్లీ పోయేటందుకు నీకు టైం దొరుకుతుంది. నీకు మెట్రో రైలు కూకు అనుకుంటూ పోవాలనేమో, మరి దాని గురించి మీకు ఢిల్లీ పోయి కూర్చొని ఆపోజిషన్ వాళ్ళు మీరు తిట్టుకుంటారు, నువ్వు దానికి రావా దీనికి రావా అని. ఇవన్నీ ఏం లేవు, పర్సెంటేజ్లు, వీళ్ళకు పైసలు, 1000 కోట్ల దందాలు ఉంటాయి దాని ఇంకా కాబట్టి పోతారు. కానీ ఇక్కడ కనీసం నెలకు ఒక 13,000 కొంతమందికి ఉన్నది, 16,000 కొంతమందికి ఉన్నది, 20,000 జీతము. హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ అన్నిటికన్నా పెద్దది తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్లో 217 మంది పనిచేస్తున్నటువంటి వాళ్లకు జీతాలు చక్కగా లేక అన్నమో రామచంద్రాన్ని మొత్తుకుంటుంటే మీకు కనబడతలేదు. మీకు కావాలి దందాలు చేయాలి, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేయాలి, వాటిల్లో పైసలు రావాలి. ఈ ఏజెన్సీ వ్యవస్థలే లేకుండా చేస్తా అని పెట్టినావు కదా. ఇవాళ ఒక్క ఉస్మానియా హాస్పిటల్లోనే 5 ఏజెన్సీస్ ఉన్నాయట. వీటన్ని ఒక్కొక్క లీడర్కు ఒక్కొక్క ఏజెన్సీ ఉంటుంది. వీళ్ళంతా మళ్ళీ రాజకీయ నాయకులకు పైసలు పోతాయి. పందికొక్కులు లెక్క తెలంగాణ సంపదను మొత్తం దోసుకుంటున్నటువంటి రాజకీయ వ్యవస్థకు చెప్పదలుచుకున్నాం ఏంటంటే, మీరు ప్రజలను గోసవుచ్చుకుంటున్నారు. ఈ తెలంగాణ గురించి, ధర్నాల తెలంగాణ గురించి, ధర్నా చౌక్ల తెలంగాణ గురించి కాదు. 1,200 మంది బిడ్డలు చచ్చిపోయింది. ఆత్మగౌరవంతో బతకాలని వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు పనికి తగ్గట్టుగా పైసలు ఇవ్వమంటున్నారు, అది నెలకు ఇవ్వమంటున్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని వంచే తీరుగా ఇవాళ ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసే దుస్థితికి తీసుకొచ్చిండ్రు. ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని సహించమని నినాదాలతో కొట్లాడినటువంటి తెలంగాణ అమరులు, విద్యార్థి యువకులు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏడ చూసినా సమస్యలే ఉన్నాయి. మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఆంధ్ర పాలకుల చెంచాగిరి చేసిరు కాబట్టి వాళ్ళకు తెలంగాణ ప్రజల కన్నీళ్లు కనబడతలేవు. శవాల మీద ప్యారాలు ఏరుకున్నటువంటి బాపతి గాంధీ అలా మొత్తం అసెంబ్లీలో కూర్చున్నారు. చాలా బాధతో చెప్పదలుచుకున్నాను నేను. ఇలా వీళ్ళు కాదు కొట్లాడేది, మేనిఫెస్టోలల్లో మీరు పెట్టిన ఎందుకు అమలు చేస్తలేరని చెప్పని ఆపోజిషన్ పార్టీలు, సిపిఐ కావచ్చు, సిపిఎంఓలు కావచ్చు, ఎంఐఎంఓలు కావచ్చు, బీజేపీలు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు పోయి కొట్లాడాలి. ఇలా ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చారు, వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక 4,000 5,000 రూపాయలు అయితే సగం జీతం ఒడిసిపోతున్న దాంట్లో. మీరు ఇచ్చే పైసలు అరకొర. రాజ్యాంగం కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు, ఎంత పని చేస్తే పనికి తగ్గట్టుగా వేతనం అన్నారు. ఎక్కడ అమలవుతున్నాయి? రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసే కదా ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. తెలంగాణలో ఒక 3-4 రాజకీయ నాయకులను వాళ్ళ ఆస్తులు కనుక రేడ్లు చేసి, సిబిఐ వాడు కానీ ఈడీ వాడు కానీ రేడ్లు చేసి బయటికి తీస్తే
ఈ మెడికల్ అండ్ హెల్త్ కాదు, మొత్తం హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ రెండు ఉచితంగా ప్రజలకు సేవలు అందియొచ్చు. నెలకు పర్మనెంట్ జీతాలు ఇచ్చుకుంటూ చేసేంత సొమ్ము వాళ్ళ దగ్గర ఇల్లీగల్గా సంపాదించుకున్న సొమ్ము ఉన్నది. ప్రజలు కూడా గమనించాలి. పైసలకు ఓట్లు వేస్తే ఇదే దరిద్రం అయితే. నేను వీళ్ళకు కూడా అదే చెప్పిన ఇప్పటిదాకా. మీరు పైసలు తీసుకొని ఓట్లేసులు బంద్ చేయండి. ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కానీ ఉద్యమాలతోని వాళ్ళ సమస్యలు పరిష్కరింపబడతలేవు. కానీ అయినా కానీ చేయాలి. నిజమైన నాయకత్వాన్ని మీ దగ్గర నుంచి కూడా తీసుకురావాలని చెప్పని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మీకు మళ్ళొక్కసారి చెప్తున్నా, మీరు మూసి ప్రక్షాళన కాదు, మీ మెదడులో మూసి ఉన్నది, మీ గుండెల మూసి నీళ్లు, మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి, మీ మంత్రుల గుండెల మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయి. క్యాబినెట్ మొత్తం ఇప్పుడు వెంటనే కూర్చొని వీళ్ళకు జీతాలు పర్మనెంట్ అయ్యేదాకా అప్పుడు కానీ మేము నిజంగానే మీ దాంట్లో మళ్ళీ ఒక శుద్ధి రక్తం ప్రవహిస్తున్నాయని చెప్పని అనుకునే స్థాయిలో ఉంటారు మీరు. కానీ మీకు అది లేదు కాబట్టి ఇలా మేము మాట్లాడుతున్నాం. మూసి కాదు, మీ తలకాయలు మొదలు కరెక్ట్ చేసుకోండి. మీరందరూ అసలు మానసిక రోగులు ఉన్నారు. మీరు పైసల చుట్టూ పిశాచాల లెక్క తిరుగుతున్నారు. రాబందుల రాజ్యమైంది తెలంగాణ మొత్తం. రాబందుల రేవంత్ అయింది. ఆయనకు ప్రజల గాథలు బాధలు ఏం అర్థమైతే వినబడతలేవు. వాళ్లకు 2 నెలలు జీతాలు లేకుంటే వాళ్ళ పర్సంటేజ్ రాకుండా గిలగిల కొట్టుకుంటారు ఈ కొడుకులు మొత్తం. కానీ జనం చూడి నీ నెలకెళ్ళి జీతాలు లేక, తిండి లేక, చిన్న కోరికలు పిల్లలు అడిగితే తీర్చలేని దుస్థితులలో ఈ ఎంప్లాయీస్ ఉన్నారు. డ్రైవర్ల పని చేసుకుంటా నిరుద్యోగ సమస్య అట్నే పాడైంది. అన్ని సమస్యలు ఇక్కడ పెట్టి ఈయన ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు, ఊరేగుతున్నాడు. ఈయన పోజులు కొట్టుకుంటా బయట ఏదో నేషనల్ మీడియా అని కేంద్ర మంత్రులను తిరిగి, కేంద్ర మంత్రుల దగ్గర పైసలు లేకుంటే వీళ్ళ జీతాల గురించి నాకు పైసలు కావాలని అడుగు. వీళ్ళ దగ్గర అన్ని పైసలు ఈ 2 జాగాలు అమ్మితే హైదరాబాద్లో ఈ రెండు పర్మనెంట్గా ఉచితంగా ఇవ్వచ్చు అని చెప్పదలుచుకున్నాను నేను. ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్గా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు, రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా మొత్తం వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ వాళ్ళందరి సావులకు కారణం ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి చనిపోయిన 100 మంది ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరి పేర్ల మీద కేసులు పెట్టి నేను బుక్కల పడాలి. అసలు ఫస్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఉండేది ఉంటే గిన్ని నెలలు రాజ్యాంగం ఎందుకు అమలు అయితే లేదని చెప్పి సుమోటోగా కేసులు తీసుకొని వీళ్ళ మీద, రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని చెప్పని చీఫ్ సెక్రటరీకి, సీజే ఆఫ్ ఇండియాకు, తర్వాత మన దగ్గర కూడా సీజేకు కోరుతున్నది ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇటువంటి దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తుంది అనేది తెలియదు. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి చులకన ఉందా అనేది తెలియాలి. గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళకేమో మంచిగా శాలరీస్ ఫస్ట్నే పడిపోతాయి. మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళంటే ఎందుకు చులకన? ఎందుకు మంత్లీ ఇయ్యరు శాలరీస్ అనేది? మరి మంత్లీ ఫస్ట్ వేస్తా అన్న వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎందుకు వేయట్లేదు? 4 months నుంచి కూడా మేము ఇబ్బంది పడుతుంటే ఎందుకు ప్రభుత్వం స్పందిస్తలేదు అనేది కారణం కావాలి. మాకు కూడా గవర్నమెంట్ తరపు నుంచి కూడా మాకు రీజన్ కావాలి కదా. మేము ఇంత ధర్నా చేసి ఇంట్లో ఇట్లా మేము ఎట్లా సాధించుకోవాలి అంటే, ఇంట్లో ఎట్లా పిల్లలను కానీ ఫ్యామిలీని కానీ మేము ఎట్లా పోషించుకోవాలి? స్కూల్స్ స్టార్ట్ అయినాయి, లక్షల ఫీజులు ఉంటాయి మాకు, మేము ఎట్లా పే చేసుకోవాలి? అంటే గవర్నమెంట్ వాళ్ళే మనుషుల, వాళ్ళకే శాలరీస్ వస్తాయా? మాకు రావద్దా? మా తరపు నుంచి ఎవరండి మాట్లాడేది? గవర్నమెంట్కి ఓట్లేసి అన్నేసి తర్వాత వాళ్ళు మమ్మల్ని చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? గవర్నమెంట్ కూడా స్పందించాలి కదా. ఎన్ని నెలల జీతం రావాలి మీకు? ఒక 4 months జీతం సార్. మరి ఎట్లా జీవనం ఎట్లా గడుస్తుంది? జీవనం అలానే కొనసాగుతున్నది. ప్రజలు వస్తున్నారు, ఇక ప్రజల బాధ చూడలేము కదా మనం. ఏదోలా ఏ రోజు లేకుంటే రేపు వస్తుంది అనేసి ఏదోలా పని చేస్తున్నాము సార్. అంటే చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారా? ఇబ్బందులు పడుతున్నాయి. గవర్నమెంట్ మిమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు మరి? ఇక గవర్నమెంట్కే తెలుసు సార్. ఇక ఏం చేద్దాం? ప్రైవేట్ ఉద్యోగులకు ఏమంటే ఒక 20-30 జీతాలు ఉన్నాయని వాళ్ళకి మంత్లీ వస్తున్నాయి. మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేసినా ఒక 10,000 జీతం వచ్చినా అని అది సఖ్యంగా రావట్లేదు.